హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. 'తండేల్' సినిమాను గీతా ఆర్ట్స్ భారీ ఎత్తున నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీపై బన్నీవాస్ కూడా బాగానే నమ్మకం పెట్టుకున్నాడు. ఖర్చు ఎంత తగ్గిద్దామని ట్రై చేసినా కూడా తగ్గలేదట. బడ్జెట్ బాగానే పెరిగిపోయిందట. ఒక్క రోజుకి తక్కువలో తక్కువగా 16-17 లక్షలు ఖర్చయ్యేదట. వాఘా బార్డర్‌కి కూడా చాలా తక్కువగా లిమిటెడ్ మందితో వెళ్ళినా కూడా ఖర్చు పెరిగిందని అంటున్నారు. మరి పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియోకైతే ఒక లైక్ చేయండి గైస్. చైతన్య, సాయి పల్లవి 'తండేల్' మూవీ ఫిబ్రవరి 7న రాబోతుంది. ఇప్పటికే ప్రమోషన్స్‌కు 100% న్యాయం చేశారు. అటు అల్లు అరవింద్ స్టెప్పులు వేస్తూ మరి 'తండేల్‌ని' ప్రమోట్ చేస్తూ వస్తున్నాడు. ఇటు బన్నీవాస్ ఈ సినిమాకు పడ్డ కష్టాలు, పెట్టిన బడ్జెట్, వచ్చిన అవుట్‌పుట్ గురించి చెబుతూ ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇలా నలుగురు కలిసి సినిమాను ఎంత వరకు ప్రమోట్ చేయాలో అంతా చేస్తున్నారు. ఇప్పటికే దేవిశ్రీ ప్రసాద్ తన పాటలతో చేయాల్సినంత ప్రమోషన్స్ క్రియేట్ చేయాల్సినంత బజ్ క్రియేట్ చేశాడు. 'తండేల్' పాటలు బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యాయి. ఇక మినిమమ్ టాక్ వచ్చినా కూడా సినిమాకు మంచి కలెక్షన్స్ అయితే వచ్చే అవకాశం ఉంది. 'తండేల్' కోసం 90 కోట్లు పెట్టారని, విడుదలకు ముందే అన్ని రైట్లు అమ్ముడుపోవడంతో 60 కోట్లు తెచ్చిపెట్టేసిందని అంటున్నారు. ఇక థియేటర్ల నుంచి ఓ 30-40 కోట్ల షేర్ వస్తే ఈ మూవీ గట్టెక్కినట్టే అని చెబుతున్నారు. అసలు ఇప్పుడు ఏ కాంపిటీషన్ కూడా లేదు. ఫిబ్రవరి 14న బోలెడన్ని సినిమాలు వస్తున్నాయి. కానీ ఈ వారం 'తండేల్' నిలబడితే మాత్రం వచ్చే వారం కూడా ఏ డోకా ఉండదు. ఈ వారం రోజుల్లో 'తండేల్‌కి' తనకు కావాల్సిన కలెక్షన్‌లు రాబట్టుకునేలా ఉంది. కాస్త పాజిటివ్ టాక్ వచ్చినా కూడా లాగేసేలానే ఉంది. అయితే 'తండేల్' కోసం ఎంత టైట్ చేసినా కూడా బడ్జెట్ పెరిగిపోయిందని అంటున్నారు. వాఘా బార్డర్‌కి కూడా చాలా తక్కువ మందితో వెళ్ళామని, ఎంత టైట్ చేయాలని చూసినా బడ్జెట్ పెరుగుతూనే వచ్చిందని అంటున్నాడు బన్నీవాస్. చివరకు తాను దర్శకుడు ఒకే కార్‌లో వెళ్ళినా కూడా బడ్జెట్ పెరిగిందని, అన్నింటి ధరలు పెరగడం కూడా కారణమై ఉండొచ్చని అంటున్నాడు. అయితే పేపర్ మీద తాము రోజుకు 16-17 లక్షలు అవుతుందని ఖర్చు వేసుకున్నారని, ఎంత ట్రై చేసినా కూడా తగ్గించలేకపోయామని, అలా తమకు రోజుకు 16-17 లక్షలు ఖర్చయిందని అయితే బన్నీవాస్ లేటెస్ట్ ఇంటర్వ్యూలో అయితే చెప్పాడు గైస్. సో దీన్ని బట్టి చూస్తే ఈ మూవీకి అయితే వీళ్ళు చాలా ఖర్చు పెట్టినట్టయితే మనకైతే అనిపిస్తుంది. ట్రైలర్‌లో కూడా కనబడుతూనే ఉంది. ఆ విజువల్స్ అయితేనే ఉంది. వాళ్ళు వాడిన కాస్ట్యూమ్స్, ఆర్ట్ డిపార్ట్‌మెంట్ వర్క్ అయితేంది అన్నీ మనకు క్లియర్‌గా కనబడుతున్నాయి. సినిమాటోగ్రఫీ కూడా. సో చూద్దాం మరి ఈ మూవీ ఎలా ఉంటుందో. ఇంకా 2 డేసే ఉంది కాబట్టి బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి గాయ్స్. సో ఎవరైతే సినిమా చూడాలనుకుంటున్నారో వారైతే బుకింగ్ చేసుకోవచ్చు. బుకింగ్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. బుక్ మై షో అండ్ డిస్ట్రిక్ట్ యాప్‌లో అయితే. అసలు ఈ మూవీ ఎంతవరకు కలెక్ట్ చేయొచ్చు? ఈ మూవీపై మనం ఎంతవరకు ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు? అదేవిధంగా ఈ మూవీ ఎలా ఉండబోతుంది? ఇది హిట్ అయ్యే విధంగానే ఉందా? లేదా ఫ్లాప్ అవ్వడానికి ఏమైనా కారణాలున్నాయా? అనేది మనం నెక్స్ట్ వీడియోలో పూర్తి డీటెయిల్స్ చూద్దాం గైస్. సో ఈ వీడియోకైతే ఒక లైక్ చేయండి.